IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమే మేము చేసిన తప్పు అంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేశారు. వ్యాఖ్యలు ఎలా భావిస్తారు? మేలు చేస్తే ఎందుకు వెళ్ళిపోతారు? మేలు చేస్తే ఎందుకు ఓడిపోతారండి? అంటే మీరు అది అన్నారు, ఎలక్షన్స్ ముందు ఒక ఎమ్మెల్యే రాజధాని ఎందుకు అన్నాడు, రాజధాని అవసరమా, రాజధాని ఎందుకని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అన్నాడు వైసీపీలో. ఆయన ఎమ్మెల్యేలు ఎందుకు అసలు వాళ్ళ అధికారులు పరిపాలించలేరా? ఎమ్మెల్యేలే కావాలా? అడగకుండానే మేము ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చాం కదా, అదే మేము చేసిన ఇస్తా అని చెప్పి అన్నాడు. అడగకుండా అలా ఇస్తానని చెప్పి ఇచ్చాడు. సరే ఎలా అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? కేతిరెడ్డి గారు ఎలా అంటే ఎంతవరకు కరెక్ట్? చెప్తున్నా కదండి, ఓడిపోయినప్పుడు ఆ బాధలో ఉంటారు, అదే అంటారు. ధర్మవరం గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో ప్రజల సమస్యలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికి ప్రజల సమస్యలు పరిష్కరించారు. అందుకనే 2000 మెజార్టీతో ఓడిపోయాడు ఆయన. లేదంటే ఇంకా భారీ మెజారిటీతో ఓడిపోయాడు. ఆయన మెజార్టీ ఓడిపోయింది పెద్ద లెక్కలోది కాదు, తక్కువ మెజార్టీనే కదా ఆయన ఓడిపోయింది. ఆ సర్వీస్ చేయబట్టి ఆ మాత్రాన మెజార్టీతో ఓడిపోయాడు. సార్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మేము మంచి చేయడం వల్లే ఓడిపోయామని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా భావిస్తున్నారు? అదే ఆయన అభిప్రాయం అండి. అంతే, ఎవరైనా మంచి చేస్తే ఎవరైనా ఓటేసి గెలిపిస్తారు కదా, అక్కడ భావించలేదు కాబట్టి ఆయన ఓడిపోయినట్టున్నారు. అంటే ప్రజలకు మేము అడగకుండానే పథకాలు అందించాం కదా, శాత వల్ల మేము ఓడిపోయామంటూ కూడా ఆయన ట్వీట్ అయితే చేశారు. దీన్ని ఏ విధంగా కూడా వచ్చాము? పథకాలు ఇచ్చినంత మాత్రాన మనం ఏ విధంగా బతుకుతున్నాము, ఎలాగా అవి చూసుకోవాలి. పబ్లిక్ ఎవరైనా కానీ మనం కష్టపడుతున్నాం, బయటకు వచ్చాము అని అంటే మనం బతకడానికి గవర్నమెంట్ తరఫున మార్గం ఎలా ఉంది ఏంటనేది అది చూసుకోవాలి. అంతేగాని ఏదో పథకాలు ఇచ్చారని చెప్పేసి మిగతా అన్ని రేట్లు పెరిగిపోయి బతకడానికి మనిషి కష్టంగా ఉంటే ఓటేసేటప్పుడు కంపల్సరీ ఆలోచిస్తారు. ఆలోచించకుండా అయితే ఓటేయరు. ఆలోచించి ఓటేశారు కాబట్టి ప్రతిఫలం ఇలా ఉంటుంది. పబ్లిక్ ఎవరైనా ఆలోచించే చేస్తారు ఏదైనా కానీ. అంటే మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాం, ప్రతి గడపకి వెళ్ళి తెలుసుకున్నా కానీ మాకు ఇలా జరగటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన చెప్తూ ఉంటారు. అదంతా ప్రజల నిర్ణయం అంతే. ఎవరైనా ఫస్ట్ ఎవరు చెప్పరు కదా, ఓటేసేటప్పుడు ఎవరైనా తెలియజేస్తారు వాళ్ళ అభిప్రాయం అనేది. ఇబ్బంది కలిగింది, అసౌకర్యం కలిగింది కాబట్టి కొంతమంది ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నారు. దీన్ని ఆలోచన చేసి ఫర్దర్గా ఎలాగ మూవ్ అవ్వాలో చూసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ వైసీపీ అయినా రావచ్చు. అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం పెట్టి ప్రజల్లోకి వెళ్ళాము, ప్రజల సమస్యలు అక్కడే పరిష్కరించినా కానీ ప్రజలు మమ్మల్ని ఇలా తిరస్కరించడం ఎంతోటి కరెక్ట్? ఎవరన్నారు? కేతిరెడ్డి గారు. సార్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మేము మంచి చేయడం వల్ల ఓడిపోయామంటూ కూడా దేవసేవన కాదు, దేశం అంతా అది ఆ పార్టీ వాళ్ళంతా చేసింది ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనమే చేశారు. కానీ ఎక్కడన్నా ఒక మంచి పని చేసినట్టు చూపించమను. అది ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం వైసీపీ వాళ్ళు ఒక్క మంచి పని చేశారని చూపించమనవయ్యా. అంటే ప్రతి ఇంటికి సంక్షేమం, అది పంచాయతీ నువ్వు ఉండవా? నీ కాదు, కూర్చొని లేగోలేని ఆడదాన్ని పదవిలో కూర్చోబెడితే అప్పులు తీసుకొచ్చి డబ్బులు పంచిపెట్టండి అంటే ఐఏఎస్ ఆఫీసులు పంచిపెడతారు. అది కూడా ఒక పరిపాలన? దాన్ని ఎవరు పరిపాలన అనరు, దోసుకు తింటామన్నారు. అంటే మేము ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు గుడ్డేమన్నా కాదు, అందువల్ల మేము ఓడిపోయామంటూ కూడా ఆయన ట్వీట్ అయితే వాళ్ళు రాష్ట్రాన్ని సంక్షేమం అని పేరుతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మామూలు నాశనం కాదు, మళ్ళీ 40 ఏళ్ల దాకా బాగుపడకుండా చేశారు. ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడాను నాశనమే కనపడుతుంది. నేను ఎవరో కరకట్ట మీద తగలబెట్టారంట, ఫైల్స్ తగలబెట్టారంట. మంచి పరిపాలన చేస్తే ఫైల్స్ తగలబెడుతుంది దేనికి? అని ఎవడో 4 సార్లు ఎన్నుకోబడ్డాడంట, బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు పాల్గొట్టినాడు, మంచివాడని చెబుతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఆ మాట చెప్పదగిన ఆయన అన్నాడా? మంచివాడంట. 4 సార్లు గెలిచారు, ప్రజలు గెలిపించారంట. వాడే మరి మర్డర్ కేసులు ఉండే ఆయన మీద. ఆ చాలా మంచివాడంట, మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన. మంచి వ్యక్తి కాబట్టే కదా 4 సార్లు గెలిపించారు ప్రజలు. కలిస్తున్నాడు, అస్సాం జైల్లో ఉండి కూడా గెలిచాడు. మంచివాడేనా? ఏమయ్యా, ఖాళిస్తాన్ తీవ్రవాది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళని కొట్టి జైల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళినటువంటి వాడు టెర్రరిస్టు కూడా ఓటేసి గెలిపించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇదే. ఎదవలు
అందరికి ఓటు ఎక్కి ఇవ్వటం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లం ఏదేంటంటే రిజల్ట్ ఏంటంటే ఇలాంటిది అనమాట. టెర్రరిస్టుకి 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బరుజులు. ఏమన్నా ప్రజలు చెప్పు. అంటే మేము గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు అక్కడే పరిష్కరించడం వల్ల మాకు ప్రజలు ఇచ్చిన ఏ సమస్యలు ఎవరు పరిష్కారం అసలు వైసీపీ వాళ్ళు అక్కడ పరిపాలన చేశారంటయ్యా? పరిపాలన ఉంది అక్కడ అన్నాను. దోసుకోవడం తప్పితే దోసుకొని రంగం మీద ఎంతో చూపిస్తున్నావు నువ్వు. అంటే మా ప్రభుత్వంలో అవినీతి లేని పాలన అవినీతి ముందే అవినీతి అయితే లేనిది ఎక్కడిది ఉందా? అందా అవినీతి కదయ్యా. అవినీతి లేనటువంటిది అని ఎక్కడ ఉందా? ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడమే మా వైసీపీ చేసిన తప్పు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ప్రజా సమస్యలు అంటే నాకు తెలిసిన వరకు ప్రజల్లో మమేకమై సభలో సమావేశాలు చేయటం కానీ, లేకపోతే ఒక సపోజ్ మంత్రులు కానీ ఇతరులు కానీ వెళ్ళి బడుగు బలహీన వర్గాలతో కానీ వ్యాపారస్తులతో కానీ ఉద్యోగస్తులతో కానీ సభలో సమావేశాలు పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం అనేది నా దృష్టిలో చెడ్డగా నాకు అనిపిస్తుంది. ప్రజలకు ఏ సమస్య లేకుండా చేయడమే వైసీపీకి కారణమైందంటూ కూడా కేతిరెడ్డి మాట్లాడారు. సమస్య అనేది లేకపోవడం అనేది ప్రపంచంలో ఎప్పుడు జరగదు. ఎక్కడ అమెరికా నుంచి అనంతపురం దాకా అన్ని సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అమావాస్య నెలకోసారి వస్తుంది, సమస్య రోజు వస్తుంది. సమస్యల పరిష్కారం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యల పరిష్కారం జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎవరైనా అడిగితేనే మేలు చేయాలి కానీ అడగకుండా ఇస్తే దీని విలువ ఇలానే ఉంటుందంటూ కూడా కేతిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలా అనుకోవడానికి వీల్లేదు. అడుక్కోలేని పరిస్థితిలో అడగటానికి మొహపడేవాడు ఉంటాడు, సిగ్గుపడేవాడు ఉంటాడు. ఆత్మాభిమానం చంపుకోలేక ఆకలి బాధలను అనుభవిస్తాడు, చావటానికని సిద్ధపడతాడు. కానీ గమ్ముని వెళ్ళి చేయి సాసి అడగలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే వైసీపీ చేసిన తప్పు అంటూ కూడా కేతిరెడ్డి విమర్శించారు. విమర్శలు మనం అలాగా మనం చెప్పలేము. అది ఎక్కడన్నా ఆయన దృష్టిలో ఆయనకు అలా అనిపించి ఉండొచ్చు, తప్పేం లేదు. నాకు ఇంకోలాగా అనిపించి ఉండొచ్చు కదా. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడమే మేము చేసిన తప్పు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? పరిష్కారం జరిగే ఉంటాయి, జరగనే ఉంటాయి. పరిష్కారం అన్నీ ఇప్పుడు సమస్యలు వస్తే అన్ని పరిష్కారం జరిగిపోవడం సాధ్యపడదు. ఎవరికి ఏ ప్రభుత్వమైనా సాధ్యపడదు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. నా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మేము ప్రజలకు మంచి చేసినా కానీ సరే మేము ఓడిపోయామంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేస్తారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు? మంచి అంటే వెళ్ళి మాటలు చెబితే కాదుగా మంచి అంటే. ఇప్పుడు మాటలు చెబుతున్నారు, మరి ప్రజలకు రోడ్లు వేసారా లేకపోతే ఏం వేసారు మీకు తెలుసుగా. ఇప్పుడు సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు. ₹1 అటు ఇటు ఇచ్చుకుంటారు అంతే కదా. మరి ఇన్కమ్ ఏది? ప్రజలకు అదర్ ఇన్కమ్ ఏది? ఇన్కమ్ పడిపోయింది, అందరికీ తెలుసు. ఆ వైసీపీ పార్టీలో అందరికీ తెలుసు, వీళ్ళకి తెలుసు. అభిమానం ఉండొచ్చు కానీ కనీసం అప్పు తెచ్చి మరి అట్లా పంచడం అంటే కరెక్ట్ కాదు కదా. అంటే ప్రజల దగ్గరికి మేము పథకాలు తీసుకెళ్ళాము, ఏమి అడగకుండానే ఇచ్చాం కదా, మాకు అందుకోసం దీనికి విలువ ఎలా ఉందని చెప్పేసి కూడా. ఏమి అడగకున్నానంటే చంద్రబాబు వచ్చినా అదే ఇస్తున్నాడు, ఎవరైనా అదేగా అమ్మబడి అని. మరి అప్పులు చేస్తే ఆడడం ఎందుకు? ప్రజలకి ఏదన్నా ₹1 కల్పించి ఇప్పుడు ఇసుకే పెంచాడు రేటు. ఇసుక పెంచడం వల్ల టాపీ వాళ్ళకి పని అయిపోయింది, దాని నుంచి అందరికీ అయిపోయిందిగా. పని లేదు, లేబరు వాళ్ళకి ₹1 జరగట్లా, అప్పుల మీద అప్పులు అవుతాయి. మరి ఇంకేం చేస్తారు ఎవరైనా? వాళ్ళ అభిమానులే ఓటేలా సార్. అంటే ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి మేము సమస్యలు తెలుసుకున్నాము, సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం వల్లే మాకు వైసీపీకి వచ్చిన విలువ ఇదంటూ కూడా కేతిరెడ్డి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఆయన ఒక్కడే అట్లా చేసుకుంటే సరిపోదు. ఆయన ఏరియాలో చేసి ఉండొచ్చామో కానీ మరి ఎందుకు ఓడిపోయారు నాకైతే తెలియదు కదా, ప్రజలకు తెలుసు కదా. ఆల్రెడీ ఆయన టీవీలో కనపడతాడు, పొద్దున్నే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటాడు, వెళ్తాడు. సరే సమస్యలు పరీక్షిస్తున్నాడో లేదో వాళ్ళకి తెలిసిద్ది. రాష్ట్రం మొత్తం కాదు, ఆయన నియోజకవర్గంలో ఆయన చేసుకున్నాడు, అయిపోయింది అంతటితో. మరి ఆయన ఎందుకు ఓడిచ్చారు ప్రజలు? జగన్ మీద కోపంతోనో లేకపోతే ఆయన ఇంకేమైనా చేసి ఉండొచ్చు, భూ కబ్జాలని అంటున్నారు కదా ప్రతిపక్షాలు, అట్లా ఏమైనా చేసి ఉండొచ్చు. అంటే మేము ప్రజల సమస్య పరిష్కరించడం ఎక్కడ చేశారు? ఇప్పుడు ప్రజల సంక్షేమం అంటే ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు, పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు, రేషన్ ఇంటికి వచ్చేస్తున్నారు అంటున్నారు. సరే ఓకే కాదంట్లా. మరి మిగతాయి అదర్ ఇన్కమ్ పెంచాలిగా, డెవలప్మెంట్ ఉందా? లేదుగా. డెవలప్మెంట్ ఉంటే చూస్తున్నట్టు జగన్కి వేసేవాళ్ళు, లేదు కదా. సార్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మేము ప్రజలకు మంచి చేసాం కాబట్టి ఓడిపోయామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇంకా వాటి గురించి మనం అనుకోకూడదండి. కారణం ఏంటంటే జనానికి మంచి చేసిన వాడు ఎవడన్నా ఓడిపోతాడు. జనానికి మంచి చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మాట అండి, నాకు 2 పిల్లలు ఉన్నారు, చదువుకుని ఉన్నారు.
ఆయన చెప్పేదానికంటే కూడా మంచి చేసామనంటే వాళ్ళు ఇంట్లో కూర్చుని తలొక్కాసిన డబ్బులు ఇచ్చారు. ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఎన్ని చోట్ల అంటే 2-3 చోట్ల లాకులు గేట్లు కొట్టుకుపోయినాయి, నీళ్ళు లేవు. ఏది ఒంగోలు జిల్లాలో అంత నాశనం చేసి పడేశారండి. ఇప్పుడు ఇవన్నీ నిదానంగా సర్దుకుని చేయాలని అంటే కనీసం 1 సంవత్సరం పట్టుద్ది, దీనికి పట్టుద్ది. నిన్న వెళ్ళాడు, డబ్బులు అడిగాడు. ఖచ్చితంగా వాళ్ళు కూడా బడ్జెట్లో పెడతానన్నారు సెంట్రల్ వాళ్ళు. చేస్తాడని మనం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ కూడా లోగడ తప్పులు చేసింది. నన్ను ఎవరేం చేస్తారులే అన్నట్టుగా కొద్దిగా అలసత్వం చేసిన మాట వాస్తవం. ఎవరో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అలా చేయడు. కారణం ఏంటంటే అండి, అలా చేస్తే పవన్ కళ్యాణ్ ఊరుకోడండి. ఆయన మొఖమాటం లాగా చెబుతున్నాడు. ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఏం చేద్దంటే పార్టీకి చెడ్డ పేరు వస్తే నేను కూడా పాయిల్ అయిపోతానని ఆయన జడుస్తున్నాడు. అంటే మేము ప్రతి ఇంటికి పథకాలు అందించడమే మేము చేసిన తప్ప అని చెప్పేసి కూడా కేతిరెడ్డి ట్వీట్ చేశారు. దీన్ని ఏ విధంగా వస్తారు? ఏమండి, నేను ఒక్క మాట చేస్తా తమ్ముడు, ఆకేసి అన్నం పెడితే నాకు చాలండి అని అంటావు. నువ్వు ₹1,00,000 ఇస్తే ఇంకో 1,00,000 ఇస్తే ఏం పోయింది అని అంటారు. ఈ డబ్బులు ఇవ్వటం అసలు కరెక్టే కాదండి. ఉద్యోగాలు చూపించు ప్రతి ఒక్కడికనే. ఇగో ఈ రైతు బజార్లు ఏం చేశాడు చెప్పమంటారండి? మీకు తెలుసో తెలీదు, బహుశా మీకు కూడా తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి అడగండి. చంద్రబాబు నాయుడు ఉండగా ఇక్కడ అందరికీ రైతులు తెచ్చుకుని అమ్ముకునేవాళ్ళు. ఈయనకి వచ్చి ఏం చేస్తాడు తెలుసండి? 2 లక్షలు పెట్టాడు ఇక్కడ డిపాజిట్. 2 లక్షలు కడితే నువ్వు కూడా అమ్ముకోవచ్చు. రైతు బజార్లన్నీ సర్వనాశనం చేసేసాడండి. ఇప్పుడు ఇక 10 రోజుల్లో సరి చేస్తానని నిన్నే చెప్పాడు. రైతు బజార్లు కూడా ఇదివరకులాగా సరి చేస్తానని అంటున్నాడు. మంచిది, ప్రతి పేదవాడు బతుకుతాడు. ఇప్పుడు వీళ్ళు ₹10 టమాటాలు కొంటే తీసుకొచ్చి ₹20 అమ్ముతున్నారు. ₹20 టమాటాలు కొంటే ₹40 అమ్ముతున్నారు. ఏమంటే మా వడ్డీ డబ్బులు మేము 2 లక్షలు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. మనం ఏం చేస్తాం? ఇవన్నీ సరి చేసేటప్పటికి కనీసం 4 నెలలు 5 నెలలు పట్టుద్దండి. వీళ్ళ గవర్నమెంట్ బాగుంటుందని అనుకున్నా. ఒక్కటి మాత్రం వాస్తవండి, జగన్కి ఓటేస్తే ఏం చేస్తాడు అనేది అందరికీ అర్థమైపోయింది.